ఏపీలో పర్యటించింది నీతి ఆయోగ్ బృందం. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం చంద్రబాబుతో చర్చించారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరే. ఇక అబద్దాలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు వైసీపీ నేతలు. 9 నెలల పాలనలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఇక తన వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని చెప్పారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీ సెక్రటరియట్లో సీఎం చంద్రబాబుతో భేటీ అయింది నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ బృందం. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047 విజన్ డాక్యుమెంటుపై చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలపై స్పందించారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడినని చెప్పారు. అందుకే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదన్నారు. అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులని, రాజకీయాలను వదులుకున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు విజయసాయిరెడ్డి. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ శైలజానాథ్కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమన్నారు శైలజానాథ్. జగన్ రాజకీయ విధానం నచ్చటం వల్లే తాను వైసీపీలో చేరానని చెప్పారు. ప్రజల తరపున వైసీపీ పోరాడుతుందన్నారు శైలజానాథ్. వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం. ఈ రోజున సూపర్ 6 అమలు చేయకపోవడం, అట్లాగే మెడికల్ కాలేజ్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది, ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ, అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి. అక్కడ 50% సీట్లు ఆగి ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రశ్నించుడు ఆ మాట చెప్తా ఉన్నాం. 9 నెలల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు కూటమి నేతలు అసత్యాలు చెప్పారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందన్నారు అంబటి. అనేకమైనటువంటి అసత్యాలను ప్రొడ్యూస్ చేశారు, వాటిని ప్రచారం చేశారు. దేనికోసం ప్రచారం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర జల్లితేనో, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనో ప్రజలు నమ్ముతారు, ఓట్లు వేస్తారని ప్రచారం చేశారు. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 8 మాసాల్లో కూడా విమర్శలే. అప్పుడే విమర్శలు చేశారు, ఇప్పుడు అదే విమర్శలు. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చూస్తుంది ఏపీ ప్రభుత్వం.